హలో, ఈరోజు మనం ఆజ్ఞాచక్ర గురించి తెలుసుకుందాం. సో ఆజ్ఞాచక్ర అంటే మనందరికీ తెలుసు కదా, మన ఐబ్రోస్కి మధ్యలో ఉంటుంది. ఇది మనకి ఇంట్యూషన్, ఇన్సైట్, ఇమాజినేషన్, పర్సెప్షన్ అండ్ స్పిరిచువల్ అవేర్నెస్కి అసోసియేట్ అయ్యి ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో మన థాట్స్ అనేవి చాలా క్లారిటీగా ఉంటాయి. మనం ఏది విజువలైజ్ చేస్తామో అది జరుగుతుంది. అండ్ అదేవిధంగా హయ్యర్ కాన్షియస్నెస్కి ఎప్పుడు మనం కనెక్టెడ్గా ఉంటామన్నమాట. సో ఎప్పుడు కూడా ఏదైనా మనకి జరుగుతుంది, మనం తీసుకోలేనిది అని అనుకున్నప్పుడు మనకు బిఫోర్గానే తెలుస్తుంది. సో దీనికి అసోసియేట్ అయిన ఆర్గాన్స్ ఏంటి అంటే పినియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, బ్రెయిన్, ఐస్ అండ్ నర్వస్ సిస్టమ్. సో ఈ పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి, మనకి నిద్ర లేదంటే మనం లేవటం ఇవన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది అండ్ స్పిరిచువల్ అవేర్నెస్తో లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్, మనకందరికీ తెలుసు హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, మెంటల్ క్లారిటీ, ఫోకస్ అవన్నీ ఉంటాయి. ఐస్, విజువల్ పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఫోర్ హెడ్, టెన్షన్స్ అలాంటివన్నిటిని క్లియర్ చేస్తుంది. దీని కలర్ ఏంటి అంటే ఇండిగో కలర్ని మన థర్డ్ ఐ పొజిషన్లో విజువలైజ్ చేస్తూ మనం మెడిటేషన్ చేసినట్లయితే దీన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా యోగాలో చైల్డ్ పోజ్ అని ఒకటి ఉంటుంది, లైక్ ఉత్తనాసన, ఫార్వర్డ్ ఫోల్డ్ అని కూడా అంటాం. దీన్ని మనం చేసినట్లయితే ఇది బ్యాలెన్స్డ్ స్టేట్లోకి ఈజీగా వస్తుంది. ఓకే.